హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో ఎత్తంగట్టు ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసుకుందాము. అక్కడ నుండి నేరుగా ఒక జాతరకి అయితే రావడం జరిగింది. ఈ జాతర వచ్చేసి కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో సింగోటం అనే విలేజ్లో ఉంటుంది. దీన్ని సింగోటం జాతర అని కూడా అంటారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటారు. ఈ టెంపుల్ ఎలా ఉంటుంది, అలాగే ఈ జాతరని ఎలా జరుపుకుంటారు అనేది మొత్తం ఇప్పుడు చూపిస్తాము. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడే వీడియోని స్టార్ట్ చేద్దాము. అండ్ మా ఎఫర్ట్స్ మీకు ఏమాత్రం వాల్యుబుల్గా అనిపించినా మాకు సపోర్ట్ అనేది చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడే మనం జాతరని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గైస్, మనమైతే జాతరలకు అయితే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ చూసుకోవచ్చు, మనము రోడ్ పై నుంచి కాకుండా ఇక్కడ చెరువు కట్ట బాట పై నుంచి అయితే వెళ్తున్నాము. సో అందుకని మన కింది సైడ్ అయితే జాతర అయితే ఉంది. మనం ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాము. మనకు రూట్ అయితే కింద ఉంటుంది, కింది సైడ్ ఉంటుంది, అంటే ముందర ఉంటుంది కిందికి వెళ్ళడానికి. సో ముందుకు వెళ్ళి చూపిస్తాం మేము ఏ విధంగా ఉంటుంది అనేది. ఇది మాత్రం చెరువు అనమాట. ఇందులో మనము బోట్ ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. అంటే మనకు స్ట్రీమర్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, వాటి నుంచి కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో గాయ్స్, మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఈ షెడ్ అనేది మనకు కొత్తగా పెట్టారు. ఇంతకుముందు అయితే ఈ షెడ్ అయితే లేకుండే. సో మొత్తం చూపిస్తాం మీకు. సో గాయ్స్, మనం సింగోటం విలేజ్ నుంచి ఎంటర్ అయితే అవుతున్నాం టెంపుల్ దగ్గరికి. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట మనకు టెంపుల్. ఇదే అనమాట మనకు టెంపుల్. సో ముందుకైతే వెళ్దాం ఇంకా. సో గైస్, మేము ఇప్పుడు సింగోటం నుంచి అయితే వస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి వస్తున్నాము. మీరు ఒకవేళ మీరు కొల్లాపూర్ నుంచి వస్తే ముందు నుంచి వస్తారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీకు ఇది మొత్తం చూపిస్తాం లోపల ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఇది కొత్తగా ఇప్పుడు కట్టడం అయితే జరిగింది, ఇంతకు ముందు లేకుండే. అండ్ ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంట్రీ అవుతాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎంట్రన్స్ ఇట్లానే ఉంటుంది. ఇక్కడ మీరు ఏ వెహికల్ అయినా పూజ అనేది చేయించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారుగా, ఇది మొత్తం కూడా వెహికల్స్కి పూజ చేయించుకోవడానికి చాలామంది ఇక్కడ వచ్చి పూజలు చేయించుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గుండం కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, చాలా 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 అయితే బాగుంటుంది ఇక్కడ. సో ఈ వాటర్ మొత్తం కూడా మనం ఇంతకుముందు చూపించాం కదా, అక్కడ నుంచి మనకు ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన కొబ్బరికాయలు తీసుకోవాలన్నా కూడా ఇక్కడ చాలా ఉంటాయి. ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని గుండంలోకి వెళ్ళాలి. ఇక్కడ మేము ఇక్కడ కిందికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం చూడొచ్చు, వాటర్ చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో మనకు ఆ చెరువు నుండి వస్తున్నాయి దీంట్లోకి వాటర్. అండ్ అలాగే ఇక్కడ చాలామంది వస్తుంటారు, ఇక్కడ స్నానాలు అవన్నీ కూడా చేస్తుంటారు. ఇక్కడ చూసినట్లయితే మనకు స్వాములు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడ శివస్వాములు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ స్నానాలు ఇట్లా చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ వెళ్దాము. అండ్ ఇంకోటి మెయిన్, మేము ఇప్పుడైతే మనకి రష్ అనేది చాలా తక్కువ ఉంది. బట్ ఇక్కడ తేరు గుంజుతారు. ఆ తేరు గుంజినప్పుడు మెయిన్ ఫెస్టివల్ అప్పుడు చాలా రష్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళి ఇది ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అనేది చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, మనోళ్ళిద్దరు ఇక్కడ స్థానాలు అయితే చేయడానికి గుండంలోకి అయితే దిగుతురు. మన బాలు, మన రాజశేఖర్ ఇట్లా దిగుతురు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు అనేది భక్తులు అనేది స్నానాలు అయితే చేసి దర్శనానికి అయితే వెళ్తారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరైతే స్నానాలు అయితే చేసి అయితే వెళ్ళాలి. సో మన వాళ్ళిద్దరు అయితే గుండంలోకి అయితే దిగుతున్నారు, చూసుకోవచ్చు ఇక్కడ. సో మొత్తానికి అయితే మేము గుండంలో మునిగాము. అందరం మంచి స్నానాలు చేసి ఇక్కడ బొట్లు కూడా వాళ్ళే పెడుతుంటారు, తిలకాలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మేము ఇక్కడ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఎంట్రన్స్ అనేది ఇట్లా ఉంటుంది. మీకు ఆ తేరు అని చెప్పాను కదా, మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇంతకుముందుకే అయిపోయింది, మేము అయిపోయిన తర్వాత వస్తున్నాము. సో మీకు అది చూపించలేకపోయినాము. ఇక్కడ చూస్తున్నారుగా, దీన్ని తేరు అంటారు మా సైడ్ అయితే. అంటే రథం ఇట్లా గుంజుతారు కదా, అది ఇక్కడ. సో ఇక్కడ ఇది గుంజినప్పుడు చాలా చాలా జనాలు అయితే ఉంటారు, చాలామంది అయితే ఉంటారు. సో ఇప్పుడు మనం ఒకసారి లోపలికి అయితే వెళ్దాము. ఇప్పుడు వెళ్ళి దర్శనము ఇట్లా చేసుకొని వచ్చేద్దాము. మీకు అది చూపిస్తాను, మీకు లోపలకు ఎట్లా ఉంటుంది అందుకు మీకు ఇక్కడ చూపిస్తాము. ఓకే, ఇప్పుడు ఇది ఎంట్రన్స్. ఇలాగే ఇక్కడ చూడండి, మనకు ఫ్రీ దర్శనం ఉంటుంది. అలాగే మనకు మనీ ఇచ్చి కూడా మనం లోపలికి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, మనకు ఉచిత దర్శనం, అలాగే ఒకవేళ ప్రత్యేక దర్శనం కావాలంటే కూడా కొంత అమౌంట్ ఇక్కడ పే చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మేము లోపలికి ఫ్రీ దర్శనమే వెళ్తున్నాం, ఎందుకంటే అంత రష్ అయితే లేదు కాబట్టి ఫ్రీగా మేము ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ లోపలికి వచ్చేస్తున్నాము. మీరు కొబ్బరికాయలు ఇక్కడ 2 టైప్స్లో కొట్టుకోవచ్చు. అంటే మనకు 2 ప్లేసెస్ అయితే ఉంటాయి మనకు. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇక్కడ మనం కొట్టుకోవచ్చు కావాలంటే, మీకు లేదంటే లోపలిగా ఉంటుంది. కానీ కొన్ని టైమ్స్ లోపల ఉండదు కాబట్టి చాలా వరకు ఇక్కడనే కొబ్బరికాయలు కొట్టడానికి అయితే చూస్తారు. సో ఇక్కడ వాళ్ళే ఇక్కడ కొట్టించుకుంటారు, కొంత దక్షిణం కూడా తీసుకుంటారు. సో ఈ చిన్నపిల్లాడు మా దగ్గర
10 రూపీస్ అయితే తీసుకున్నాడు. సో మేము ఇక్కడ కొబ్బరికాయని కొట్టేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తాము. సో ఇక్కడ బాబు అయితే కొడుతున్నాడు. ఓకే, ఇది కొట్టించుకున్న తర్వాత మనం ఇక్కడ లోపలికి అయితే వెళ్తాము. సో అయిపోయింది. మనం ఇక్కడ ఇప్పుడు మనకు ఎంట్రన్స్లోకి వెళ్ళి అక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్తాము. ఇక్కడ ఈ నుంచి అయితే మనకు ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది. సో ఇదే చూడండి మనకు ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఇది మనకు ఎంట్రన్స్. సో లోపలికి అయితే వెళ్ళొచ్చు. చాలా వరకు మొబైల్స్ అయితే మనకు అలా ఉండదు. సో మేము అలాగే తీసుకుంటూ వెళ్తున్నాము. మనకి ఇక్కడైతే ఏం బోర్డ్స్ అట్లా ఏం లేవు కాబట్టి మేము వెళ్తున్నాం డైరెక్ట్ మీకు చూపించడం కోసం. మీకు ఒకవేళ ఏమైనా బోర్డ్స్ అంటే మొబైల్స్ అలౌ లేదు అన్న ఏమైనా బోర్డ్స్ ఉంటే మనం మొబైల్ అనేది లోపల పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఏం లేవు కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి మనకు మెయిన్ టెంపుల్ ఇదే. ఇక్కడనే ఉంటాడు మనకు నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. ఇది మీకు ఆల్రెడీ చెప్పాము. నరసింహస్వామి ఇక్కడనే ఉంటారు లోపల. ఇక్కడ చూసుకోవచ్చు మనకు లోపల ఈ విధంగా ఉంటుంది. ఇదే మనకు హుండీ. మనకి ఇక్కడ లోపలనే ఉంటారు మనకు స్వామివారు. ఓకే, ఇక్కడ చూడండి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాము. ఇక్కడ మాకు దర్శనం అయిపోయింది, బయటికి వచ్చేస్తున్నాము. మీకు ఇది చూపించడం అయితే మర్చిపోయాము. ఖచ్చితంగా మీకు ఇక్కడ చూడండి ఇట్లా ఉంటుంది. ఇంకా తర్వాత డైరెక్ట్ మనము బయటికి వెళ్ళడమే. ఇది చూడండి మనకు బయటికి వెళ్ళడానికి ఈ విధంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇక్కడనే కొబ్బరికాయలు కూడా కొట్టుకోవచ్చు మనం. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మనకు ప్రసాదం ఇట్లా ఏమైనా తీసుకోవాలి, లడ్డూలు, పులిహోర ఇట్లా తీసుకోవాలంటే ఇక్కడ ఉంటాయి మనకు. ఇక్కడ నాకు కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ తీసుకుంటున్నారు. అంటే మనకు ఒక ప్యాకెట్లో 2 ఇస్తారు, 40 రూపీస్ అనేది తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏవైనా బియ్యం పోసుకోవాలి అలాంటివి చేసుకోవాలంటే ఈ ప్లేస్లో చేసుకుంటారు చాలా వరకు. సో అయిపోయింది, మనకు దర్శనం అంతా అయిపోయింది. ఇక్కడ బయటికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మీరు ఒకవేళ విశ్రాంతి తీసుకోవాలనుకో ఇక్కడనే కూర్చోవచ్చు. మీరు ఇక్కడ చాలా వరకు ఇప్పుడైతే జనాలు ఏం లేరు కాబట్టి ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని మీరు విశ్రాంతి అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మీకు అన్నీ ఉన్నాయి చూడండి. సో గాయ్స్, మనది ఇప్పుడే దర్శనం కూడా అయిపోయింది. ఆల్రెడీ మనం బయటికి కూడా వచ్చేసాము. సో ప్రతి ఒక్కరు టెంపుల్ దగ్గరకు వస్తారు కానీ ఇంకొక మెయిన్ ప్లేస్ని అయితే మిస్ అవుతూ ఉంటారు, రత్నలక్ష్మి అమ్మవారి టెంపుల్కు. సో ఇప్పుడు ఆ టెంపుల్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకు నరసింహస్వామి వారి టెంపుల్. అండ్ దానికి ఎదురుగానే స్ట్రైట్గా ఇక్కడ చూస్తే మనకు అక్కడ ఒక జెండా అయితే కనిపిస్తుంది చూడండి. సో అదే మనకు టెంపుల్. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది మనకు టెంపుల్. మనకు అక్కడ గుట్టపైన అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూపిస్తాము. అక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. సో గైస్, మనమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో మనకు అక్కడ పైన కనిపిస్తుంది కదా చిన్న కోట అట్లాంటిది, అక్కడే ఉంటుంది అమ్మవారు. సో మనమైతే అక్కడికైతే వెళ్తున్నాము. ఇప్పుడు కొన్ని మెట్లు అయితే ఉంటాయి, ఆ మెట్ల వెంట వెళ్ళాలి. లేదంటే మనకు వెహికల్స్ వెళ్ళడానికి కూడా దారి అయితే ఉంటుంది, ఎటు నుంచైనా వెళ్ళొచ్చు. సో మనమైతే పైకి వెళ్ళినాక చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇట్లా మనం ముందరికి వస్తే మనకి ఇక్కడ దారి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు బోర్డు అయితే ఉంది కదా, ఈ బోర్డు నుంచి లెఫ్ట్ అనమాట. ఇదే అనమాట టెంపుల్. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని చక్కగా రోడ్ అంటే వెళ్ళిపోవాలన్నమాట. సో గైస్, మనం ఫైనల్గా అయితే ఇక్కడ వచ్చేసినాము టెంపుల్ దగ్గరికి. అండ్ లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుంది అనేది. ఇది ఒక పురాతనమైన కట్టడం అనమాట. చూడండి మరి ఎంత పాత ఉంది ఇది. సో మనం పైకి వచ్చాము, పైకి ఇక్కడ పార్క్ అనేది చేసాము. ఇక్కడ ఒకసారి లొకేషన్ చూడండి, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. సో మనం ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ అవుతాము. ఇదే మనకి శ్రీ రత్నలక్ష్మి దేవాలయం అన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ ఉంటుంది మనకు. ఇక్కడనే మనం ప్రదక్షిణలు ఇట్లా చేస్తూ ఇక్కడ మనం కంప్లీట్ అనేది చేసేద్దాం. ఇంకా మేము ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం ప్రస్తుతానికి. చుట్టుపక్కల లొకేషన్ చాలా బాగుంటుంది. సో అవన్నీ చూస్తూ ఇక్కడ మంచిగా ఈ ప్రదర్శనని దేవాలయాన్ని ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మన దేవాలయం అనేది చూడండి, శ్రీ రత్నలక్ష్మి దేవాలయం. ఇక మేము లోపలికి వెళ్ళి దేవతని దర్శించుకొని ఇక్కడ బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడ సైడ్లో చూడొచ్చు, మనకి ఇక్కడ నుంచి లొకేషన్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి మొత్తము కొండ, అలాగే వాటర్, ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. పక్కనే ఇక్కడ దేవాలయం. ఇంత మంచి లొకేషన్. చాలా వరకు చాలామంది ఇక్కడికి వెళ్ళకుండానే ఇక్కడ రాకుండానే వెళ్తూ ఉంటారు. అందుకని మీకు ఇది చూపిస్తున్నాము. ఈ లొకేషన్కి వచ్చేసేయండి, మీకు చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మీకు ఇంకొక స్కైవే టైప్లో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు
ఫొటోస్ కానీ ఇక్కడ లొకేషన్ బాగుంటుంది, మీరు ఫొటోస్ తీసుకోవడానికి ఇలా. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుండి చూడండి ఇంకా బాగుంటుంది మీకు. ఇక్కడ నుండి చూస్తే మీకు డైరెక్ట్ మన లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఒకసారి మీకు ఇక్కడి చూపిస్తాను చూడండి. ఇక్కడి జూమ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ స్ట్రైట్గా చూడండి, మనకు ఈ నుంచి దేవస్థానం అయితే కనిపిస్తుంది. మన లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. ఇది ఈ నుంచి కనిపిస్తుంది, ఈ గుట్టపై నుంచి మనకు క్లియర్గా కనిపించడం అయితే జరుగుతుంది. స్ట్రైట్గా అయితే ఉంటుంది. ఓకే, ఈ లొకేషన్కి ఖచ్చితంగా రండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. సో గైస్, ఇది టోటల్గా సింగోటం జాతర వీడియో. సో ఇంతవరకు మీరు ఎవరైనా వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ జాతర ఒకవేళ మీకు తెలియకపోతే మీకు దీనికి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ మొత్తం కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి చూసి మీరు ఈ లొకేషన్కి రావచ్చు. ఇంకోటి, మేము చేసే వీడియో మంచిగా ఉందా లేదా అనేసి కూడా ఒకసారి మాకు కింద కామెంట్లో చెప్పండి. ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే కూడా కింద మాకు సజెషన్స్ ఇవ్వండి. సో ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.